హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మీ మహేష్. ఈరోజు మన వీడియోలో మనకైతే స్క్రీన్ పైన కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మనమైతే ద టాపిక్ స్టాటిస్టికల్ మెజర్స్లో అయితే మనం ఉన్నాము. స్క్రీన్ పైన కూడా మీకు చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది. ఈ యూనిట్కి సంబంధించి ఎగ్జామ్లో వచ్చేటటువంటి బిట్స్ అన్నీ కూడా మనం ఈరోజు ఈ పర్టికులర్ క్లాస్లో డిస్కస్ చేయబోతున్నాము. ఆల్ వీ నో దట్ ఈ 4 ఇయర్స్ డిగ్రీలో మనకి మేజరు మైనర్లో కొత్తగా వచ్చినటువంటి సిలబస్లో మనం ఈ పర్టికులర్ క్లాస్లో మనమైతే డిస్కస్ చేయబోతున్నాము స్టాటిస్టికల్ మెజర్స్. సో ఇక్కడైతే మనం చూస్తున్నాము, అయితే 2024 నుంచి ఎవరైతే మనకి రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియోస్ ఇవన్నీ కూడాను. సో ఇక్కడ నుంచి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో హ్యాపీగా మనమైతే చూసేసుకోవచ్చు అనమాట. మేజరు మైనరు అంటూ మనకి కొత్త సిలబస్ అయితే వచ్చాయి, బీఎస్సీ ఆనర్స్. సో వీళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇందులో మనకి ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మరీ పర్టికులర్గా కాంప్లెక్స్ నెంబర్స్, తర్వాత ట్రిగ్నోమెట్రీ, తర్వాత వెక్టార్స్ అని, తర్వాత స్టాటిస్టికల్ మెజర్స్ అని ఇలా ఉన్నాయి మనకి వీడియోస్ అన్నీ కూడాను. దీనికి సంబంధించి ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ స్టాటిస్టికల్ మెజర్స్ ఎంత ఈజీగా ఉంటుందో మీరే చూడండి. ఫార్ములాస్ రావాలి అండ్ అలాగే ఏదైనా ప్రాబ్లం ఇస్తే దాన్ని సింపుల్గా మనం సాల్వ్ చేసే విధానం కూడా మనకు వస్తే చాలా అంటే చాలా ఈజీగా దీని నుంచి వచ్చేటటువంటి బిట్స్ కానీ క్వశ్చన్స్ కానీ, అంటే చాలామంది అంటున్నారు సార్ మాకు మా యూనివర్సిటీలో థియరీ ఇస్తున్నారని, కానీ చాలామందికి బిట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి బిట్స్ ఇచ్చినా థియరీ ఇచ్చినా ఈ వాట్ ఎవర్ దే వాంటెడ్ టు గివ్ ఏది ఇచ్చినా కూడా మనము ఆన్సర్ చేసేలాగే ఉండాలి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్లీ గెటింగ్ ఇన్ టు ద క్లాస్. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. మేము చేసే మరిన్ని మంచి వీడియోస్ అన్నీ కూడా మనకి ఛానల్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో మనకు వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇంకాస్త మంచి కంటెంట్ మేము ఇవ్వడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. సో అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాకైతే తెలియజేయండి. అంటే చాలామంది అడిగారు సార్ కొత్త సిలబస్ స్టార్ట్ చేయండి, ఎసెన్షియల్స్ చెప్పండి అని చెప్పి చాలామంది అడగడం కామెంట్లో చెప్పారు. కాబట్టి నేను ఈరోజు మళ్ళీ మీకు ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది. చాలా సింపుల్గా ఉంటుంది, మొత్తం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు చూద్దాం మరి. ఇక్కడైతే మనకి స్క్రీన్ పైన చూస్తున్నాం స్టాటిస్టికల్ మెజర్స్. సార్ స్టాటిస్టికల్ మెజర్స్ అంటే ఏంటి అనేది ఫస్ట్ అయితే చూద్దాము. ఇందులో మనకి యావరేజ్ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే యూజువల్గా మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి సార్ అని అంటే టోటల్ 5 టైప్స్ ఉంటాయి. టోటల్గా ఎన్ని టైప్స్ ఉన్నాయి మనకి 5 టైప్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ 3 చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి సార్ 5 అన్నారు మళ్ళీ 3 ఇంపార్టెంట్ అంటారంటే, ఎందుకంటే 3 నుంచే రిమైనింగ్ 2 వచ్చాయన్నమాట. అదే మనకి ద ఫస్ట్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ మీన్. ఫస్ట్ వన్ మీన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీన్ తర్వాత మీడియన్ తర్వాత వచ్చేసి మోడ్ అని పిలుస్తాం. అంటే యూజువల్గా మీన్నే మనం యావరేజ్ అని కూడా పిలుస్తాం. అంటే ఇప్పుడు మన దగ్గర కొన్ని వాల్యూస్ ఉన్నాయనుకోండి, యావరేజ్ ఎంత అని అడుగుతూ ఉంటారు జనరల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్గా ఎంత ఉంది, యావరేజ్గా నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది, యావరేజ్గా క్లాస్లో ఇప్పుడు ఈ క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారని అడిగారు అనుకో ఎప్పుడైనా అటెండెన్స్ చేసినప్పుడు, యావరేజ్గా 40 మెంబర్స్ 45 మెంబర్స్ ఉన్నారు అంటే రఫ్గా చెప్తాం కదా, అదే యూజువల్గా యావరేజ్ అని అంటే. మీడియన్ అంటే ఏంటి, మిడిల్ వాల్యూ. ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉన్నటువంటి వాల్యూ. ఇప్పుడు ఒక 7 మెంబర్స్ కూర్చున్నారు లైన్గా, మధ్యలో ఎవరు ఉంటారంటే 4th వన్ అటు నుంచి లెక్క పెట్టినా ఇటు నుంచి లెక్క పెట్టినా ఒకరే ఉంటారు. వాడిని ఏమని పిలుస్తామంటే మిడిల్ వాల్యూ అంటాము. సో మిడిల్ వాల్యూనే మీడియన్ అని పిలుస్తాము. మోడ్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వాల్యూ. సో ఈ విధంగా మనం 3 ఇంపార్టెంట్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని పిలుస్తాం. మెజర్స్ ఆఫ్ యావరేజ్ అనే దాన్ని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. యావరేజ్ అన్న మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ ఎంసిటి అంటాం, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో యావరేజ్ అన్న మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అన్న ఒకటే. ఈ యావరేజ్ కనుక్కోవడానికి మనకి ఏ మెజర్స్ ఉన్నాయంటే టోటల్ 5 మెజర్స్ ఉన్నాయి.
ఓకే 5 మెజర్స్ అన్నారు, ఇక్కడ చూస్తే 3 రాస్తారు, మీన్ మీడియన్. ఎస్, మీన్ కెన్ బి డివైడెడ్ ఇంటూ అగైన్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్స్ అనమాట. మీన్లో మళ్ళీ ఇంకొక 2 రకాలు ఉన్నాయి. ఏంటి సార్ అని అంటే జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను. జిఎం అని పిలుస్తాం జామెట్రిక్ మీన్, హెచ్ఎం అని పిలుస్తాం, ఇంకొకటి హార్మోనిక్ మీన్. అర్థమైంది ఓవరాల్గా ఎన్ని మెజర్మెంట్స్ వచ్చి, అందుకనే దీన్ని 4వది దీన్ని 5వది అని చెప్పి చదువుతాం అనమాట జనరల్గా. అర్థమవుతుందా? సో టోటల్గా మనకి ఎన్ని మెజర్స్ ఉన్నాయి అని అన్నప్పుడు మనం ఎన్ని చెప్పాలి సార్ అని అంటే 5 మెజర్స్ ఉన్నాయి, 5 రకాల మెజర్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏంటి అని అంటే మీన్, మీడియన్, మోడ్, జామెట్రిక్ మీన్ అండ్ హార్మోనిక్ మీన్. ఇవి 5 డిఫరెంట్ టైప్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ ట్రెండ్ అనొచ్చు, లేదంటే యావరేజ్ అనొచ్చు, స్టాటిస్టికల్ మెజర్స్, ఇక్కడ చూడండి కానీ స్టాటిస్టికల్ మెజర్స్ అనొచ్చు, యావరేజ్ అనొచ్చు, ఎంసిటి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అని కూడా మనం డిఫరెంట్ నేమ్స్తో మనం ఇలా పిలుస్తూ ఉంటామన్నమాట. ఇది మనకి ఈ యూనిట్లో బిట్స్ కానీ లేదా ఎంసీక్యూ అంటే ఆబ్జెక్టివ్ టైప్ కానీ, ఇంకా లేదు అని అంటే దీనికి సంబంధించి థియరిటికల్ క్వశ్చన్ కానీ ఎలా అయినా అడగనియండి. కంప్లీట్గా మనం డిగ్రీలో బీఎస్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి ఈ స్టాటిస్టికల్ మెజర్స్ అనే యూనిట్ని మనము చాలా సింపుల్ వేలో చేయొచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ వరకు బాగానే ఉంది సార్. మరి వీటి ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయంటే ఎస్ అండి. ఫార్ములాస్ కానీ వస్తే ఆబ్జెక్టివ్లో అడిగేటటువంటి బిట్ని మనం చాలా ఈజీగా రాసేయచ్చు, అంత ఈజీగా రాయొచ్చు. మరి అది ఎలాగ సార్ మరి అంటే ఎస్, ఇక్కడ ఫస్ట్ థింగ్ మనం డిస్కస్ చేయబోతున్నాం. హియర్ వి గో విత్ ఫస్ట్ వన్ వచ్చేసి వీటికి సంబంధించి ఫార్ములాస్ ఉన్నాయండి. ఆ ఫార్ములాస్ అయితే మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఏంటి సార్ ఆ ఫార్ములాస్ అంటే ఎస్, ఇక్కడ జనరల్గా మనం బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఫార్ములా లైక్ మీన్లో ఎన్నని చెప్పాము, నార్మల్గా మనకి మీన్ ఉంటుంది, జామెట్రిక్ మీన్ ఉంటుంది, హార్మోనిక్ మీన్ ఉంటుంది అని చెప్పాం కదా. సో అగైన్ మీన్ అనేది 2 టైప్ ఆఫ్ డేటాస్కి ఉంటాయి అనమాట. డైరెక్ట్లీ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ద ఫార్ములాస్, డేటా అనేది ఏంటి అనేది మనకు ఒక చిన్న విషయం తెలియాలి. జనరల్గా డేటా ఈజ్ ఆఫ్ 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి గ్రూప్డ్ డేటా, ఇంకొకటి వచ్చేసి అన్గ్రూప్డ్ డేటా. ఒకటి గ్రూప్డ్, ఇంకొకటి అన్గ్రూప్డ్ డేటా అని పిలుస్తాం. వెరీ ఇంపార్టెంట్. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నెక్స్ట్ ఈ గ్రూప్డ్ ఏదైతే ఉందో విచ్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 డిఫరెంట్ టైప్స్. అర్థమవుతుందా? డిస్క్రీట్ డేటా అంటాం ఒకటి, డిస్క్రీట్ డేటా అండ్ కంటిన్యూయస్ డేటా. ఇవి మనకి ఈ టేబుల్ అనేది మైండ్లో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్ మైండ్లో ఉంటే మనకి చాలా ఈజీగా ఆ టర్మినాలజీ అనేది కూడా అర్థమైపోతూ ఉంటుంది. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ సార్. మరి డేటాని గ్రూప్డ్ డేటా అన్నారు, అన్గ్రూప్డ్ డేటా అన్నారు. కాబట్టి మనం ఈ 5 ఏవైతే మనకి యూజువల్గా 3 మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయి, మీన్, మీడియన్, మోడ్. మీన్లో 2 టైప్స్ ఏంటంటే జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్. ఆ 2 పక్కన పెడదాం ప్రజెంట్. ఈ 3 కూడాను లేదా 5 కూడాను అన్గ్రూప్డ్కి కట్టాలి అండ్ గ్రూప్డ్కి కట్టాలి. అర్థమైందా? అయితే మన ఈ ఫస్ట్ ఇయర్ 2024 లేదా 25-26లో అందరికీ కూడాను ఫస్ట్ సెమిస్టర్స్లో ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో మరీ పర్టికులర్గా మనకు ఉండేవి ఏంటి అని అంటే ఈ 5 మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో మీను, మీడియను, మోడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఈ పాయింట్. ఎందుకంటే ఈ థియరీ పార్ట్ కానీ అర్థమైతే ప్రాబ్లమేటిక్ చాలా ఈజీగా చేసేస్తాం. మీను, మీడియను, మోడు అనే 3 కూడాను మూడిటికి అన్గ్రూప్డ్ నేర్చుకోవాలి, గ్రూప్డ్ కూడా నేర్చుకోవాలి. ఇంకొక 2 మిగిలిపోయాయి. ఏంటి సార్ అని అంటే జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీన్. ఈ రెండింటికి మాత్రం అన్గ్రూప్డ్ నేర్చుకుంటే సరిపోతుంది. మన ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్లో ఇది మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఉండేటటువంటి మేజర్, మైనర్ కానీ ఆనర్స్ సబ్జెక్ట్ ఎలా అయినా అనొచ్చు అనమాట. ఇది ఉండేది. కాబట్టి అందుకని ఈ 3 అనేవి చాలా ఇంపార్టెంట్ మెజర్స్. దిస్ పర్టిక్యులర్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయో ఈ 3 కూడా
మనకి గ్రూప్డ్కి చేయాలి, అన్గ్రూప్డ్కి చేయాలి. నౌ మూవింగ్ ఇన్ టు ద ఫార్ములాస్లో మనకి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ అయితే చూడబోతున్నాము. సార్ మరి ఫార్ములాస్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి, ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అవ్వబోతుంది. బికాస్ ఫార్ములాస్ని బేస్ చేసుకునే మనం ఇక్కడ లైక్ ఆ బిట్స్ని చేయగలుగుతాం అనమాట. వెన్ యూ ఆర్ స్ట్రాంగ్ విత్ ఫార్ములాస్ చాలా ఈజీగా చేసేయచ్చు, అవునా కదా? ఆల్ రైట్. సో ఫస్ట్ వన్ అందులోనే మనకి ఒక్కొక్క దాన్ని బట్టికి వెళ్దాము. సో ఫస్ట్ వన్ అయితే మనకి వాట్ ఈస్ ద మెజర్మెంట్ అంటే మీన్. సో ఇందులో చాలా చాలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఒక్కొక్కటి వన్ బై వన్ వెళ్దాం. నేనేం చెప్పాను, మీన్ కానీ మీడియన్ కానీ మోడ్ కానీ అన్గ్రూప్డ్కి ఫార్ములా ఉంటుంది, గ్రూప్డ్కి ఫార్ములా ఉంటుంది. ఇక్కడ రాశాను. గ్రూప్డ్ అనేసరికి నీకు 3 రావాలి ఫార్ములాస్, అన్గ్రూప్డ్ అనేసరికి 5 రావాలి ఫార్ములాస్. ఎందుకంటే 5 మెజర్మెంట్లు ఉన్నాయి కదా, 5ంటికి అన్గ్రూప్డ్కి ఫార్ములా. నేను ఇక్కడ 1 బై 1 క్లియర్గా రాస్తాను, నీట్గా నోట్ చేసుకోండి నాతో పాటు. లేదంటే ఇదే పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో పెడతాను, సో మన యాప్లో పెడతాను, హ్యాపీగా చూసుకోవచ్చు అనమాట. దట్ ఈజ్ వాట్. సో ఫస్ట్ అయితే చాలామంది కింద కామెంట్ సెక్షన్లో, నేను ఇక్కడ నా స్క్రీన్ పైన మన వాట్సాప్ నెంబర్ కూడా కనిపిస్తుంది మన స్క్రీన్ పైన. సో దోజ్ హూ వాంట్స్ ద ఫుల్ కోర్స్, సార్ ఈ యూనిట్ బాగుంది, బాగా చెప్పారు, చాలా నీట్గా ఉంది, అర్థమవుతుంది, ఇలాగే మనకి రిమైనింగ్ సబ్జెక్ట్స్ కానీ రిమైనింగ్ యూనిట్స్, ఇదే ఎసెన్షియల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ లేదా అడ్వాన్సెస్ ఫుల్ కోర్స్ కావాలి, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఓకే, తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ యాప్లో చూసుకుంటున్నారు హ్యాపీగా. లేదు సార్ నేను ఇదే ఫస్ట్ కోర్స్ ఎప్పుడు తీసుకోలేదు, తీసుకుందాం అనుకునే వాళ్ళు డైరెక్ట్గా నెంబర్కి కాంటాక్ట్ అయిపోవచ్చు, స్క్రీన్ పైన ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా నేను రాసే ప్రయత్నం అయితే చేస్తాను ఒకసారి. సో ఎవరైతే ఉన్నారో దోజ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కంప్లీట్ కోర్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళు అందరూ కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోవచ్చు. లైక్ బెస్ట్ ప్రైస్లో, లోవెస్ట్ ప్రైస్లో, బెస్ట్ ఆఫర్స్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఆల్రెడీ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీకు లైక్ క్లాస్మేట్స్కి కానీ కొద్దిగా సజెస్ట్ చేయండి. ఆల్ రైట్, వితౌట్ ఎనీ ఫర్దర్ ఇక్కడైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం. సరే, మీన్లో మనకి ఫస్ట్ నేను అన్గ్రూప్డ్కి రాస్తున్నాను, అర్థమవుతుంది కదా? సో మీన్లో మనకి అన్గ్రూప్డ్కి ఉంటుంది, గ్రూప్డ్కి ఉంటుంది, ఓకేనా? ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈ మూడింటి గురించి డిస్కస్ చేస్తున్నాను. గ్రూప్డ్ ఫార్ములా రాస్తాను, అన్గ్రూప్డ్ ఫార్ములా కూడా రాస్తాను. చూడండి, చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి మీరు. ఫస్ట్ అన్గ్రూప్డ్. ఇక్కడ మనం రెండు టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి అన్నాం. ఏంటి, ఒకటి గ్రూప్డ్, ఒకటి అన్గ్రూప్డ్ అన్నాం కదా. అన్గ్రూప్డ్ గురించి మాట్లాడుతాం. అన్గ్రూప్డ్ మళ్ళీ డౌట్ వస్తారు, అన్గ్రూప్డ్ డేటా ఏంటి, గ్రూప్డ్ డేటా ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతారు. సార్ ఏం లేదు, అన్గ్రూప్డ్ అని అంటే ఏదైతే మనం డేటా తీసుకున్నామో డేటా అనేది టేబుల్ ఉండదు. గ్రూప్డ్ అంటే ఏంటి, టేబుల్ ఉన్నది, గ్రూప్ లాగా ఉన్నది. అన్గ్రూప్డ్ అంటే టేబుల్ లేనిది, సింపుల్గా ఉంది కదా, అయిపోయింది కదా, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు, అర్థమవుతుందా? సింపుల్ అనమాట. సో అన్గ్రూప్డ్లో కానీ మనం లైక్ మీనింగ్ చెయ్యాలి అని అంటే, అన్గ్రూప్డ్లో కానీ మనం ఫార్ములా రాయాలంటే మీరు వినే ఉంటారు ఆల్రెడీ, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అన్గ్రూప్డ్లో మీనింగ్ ఫార్ములా ఏంటి అని అంటే, అన్గ్రూప్డ్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా ఫార్ములా కూడా అడుగుతున్నాడు. మరి అడిగినప్పుడు ఎంత ఈజీగా చేయొచ్చు మనం, అవునా కదా? సో సచ్ అన్ ఈజీ థింగ్ టు ఫైండ్ అవుట్ ద బిట్స్ కానీ డిస్క్రిప్టివ్ ఏదైనా రాయొచ్చండి. సబ్జెక్ట్ వచ్చాక ఏది అడిగితే అది రాయొచ్చు అనమాట. ఇది అన్గ్రూప్డ్ డేటాకి. గ్రూప్డ్లో చాలా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టి, మీన్ అనగానే ఇవన్నీ గుర్తొచ్చేసేయాలమ్మా, మీకు అర్థమవుతుందా? సో మీన్ అనగానే ఇవన్నీ గుర్తు రావాలి మనకి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్డ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది అన్గ్రూప్డ్. సో నెక్స్ట్ గ్రూప్డ్లో చూసుకుంటే 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. గ్రూప్డ్లో మీన్ ఈజ్ ఈక్వల్స్ టు సమీషన్ ఎఫెక్ట్స్ బై సమీషన్ సిగ్మా అని కూడా చదువుతారు చాలామంది. ఎలాగైనా చదవండి, పర్లేదు, సిగ్మా అయినా పర్లేదు, సమీషన్ అయినా కూడా పర్లేదు, ఎలా అయినా చదవచ్చమ్మా, పర్వాలేదు. మీన్కి ఇది జనరల్గా మీన్. తర్వాత వచ్చేసి దీంట్లో డైరెక్ట్ మెథడ్ అని పిలుస్తాడు. ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి స్టెప్ డీవియేషన్ మెథడ్ అని పిలుస్తాడు.
స్టెప్ డీవియేషన్ మెథడ్ క్లియర్ ఆర్ నాట్? సార్ డైరెక్ట్ మెథడ్లో మనం ఏం తీసుకుంటామంటే ఎజ్యూమ్డ్ మీన్ తీసుకుంటాం. డైరెక్ట్ మెథడ్లో కానీ స్టెప్ డీవియేషన్లో కానీ ఎజ్యూమ్డ్ మీన్ తీసుకుంటాం కాబట్టి దాన్ని ఏ అనుకుంటాం అనమాట. ఓకేనా? సమిషన్ ఎఫ్ డి బై సమిషన్ ఎఫ్. అలాగే సేమ్ స్టెప్ డీవియేషన్ కూడా ఏ ప్లస్, చాలా జాగ్రత్త వినండి, సమిషన్ ఎఫ్ స్మాల్ డి ఉంది కదా, క్యాపిటల్ డి తీసుకుంటాం ఇక్కడ, బై సమిషన్ ఎఫ్తో పాటు ఐ అని తీసుకుంటాం. ఏంటంటో రాస్తాను చూడండి. ఈ రెండిట్లో కూడా కామన్గా మనకి కొన్ని టర్మ్స్ ఉన్నాయి. సార్ స్మాల్ ఏ ఎజ్యూమ్డ్ మీన్, స్మాల్ ఏ అంటే ఎజ్యూమ్డ్ మీన్ అర్థమవుతుంది కదా. ఎస్. అలాగే స్మాల్ డి అండ్ క్యాపిటల్ డి ఈ రెండింటిని కూడా డీవియేషన్స్ అని పిలుస్తాం. డీవియేషన్స్ అంటే స్మాల్ డి అంటే దట్ ఏ మైనస్ ఎక్స్ఐ, క్యాపిటల్ డి అంటే ఏ మైనస్ ఎక్స్ఐ బై హెచ్ అని ఇలా పిలవచ్చు. అలాగే ఇంకొక టర్మ్ ఉంది ఐ, లాస్ట్ వన్ ఈజ్ ఐ, లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అని పిలుస్తాం. లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అని పిలుస్తాం. ఈ విధంగా మనం మీన్లో ఉండే గ్రూపుడ్లో చూసారా, గ్రూపుడ్లో 3 ఫార్ములాస్ అంటే డైరెక్ట్గా మీన్ ఫార్ములా, డైరెక్ట్ మెథడ్ ఫార్ములా, స్టెప్ డీవియేషన్. ఇవి మీన్ మాత్రం కొద్ది కష్టంగానే ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా మరి చూసుకోవాల్సిన అవసరం ఉంది దానికి, బికాజ్ అది డిఫికల్ట్గా ఉండేదన్నమాట. నెక్స్ట్కి వచ్చేస్తే సెకండ్ వన్ ఏం చెప్పాను, మీడియన్. ఇలా మనం ఫార్ములాస్ కానీ నేర్చుకుంటే ఆ టర్మినాలజీ ఏంటని అడుగుతాడమ్మ, అక్కడ బిట్ కవర్ అయిపోద్ది. లేదు అంటే దాని మీద ప్రాబ్లం కూడా అడుగుతాడు, ప్రాబ్లమ్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అర్థమవుతుంది కదా? ఆల్ రైట్. ఇక్కడ మీడియన్లోకి వచ్చేస్తే మనకి సో డిఫరెంట్ థింగ్, మీడియన్ ఏం అడుగుతాడు సార్ అనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మీడియన్లో ఫస్ట్ మనం అన్గ్రూప్డ్కి చూద్దాం. అన్గ్రూప్డ్లో వేరేగా ఉంటుంది అండ్ ఆఫ్ కోర్స్ గ్రూప్డ్లో మళ్ళీ వేరేగా ఉంటుంది. సో అన్గ్రూప్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇందాక మనం అబ్జర్వ్ చేస్తే అన్గ్రూప్డ్లో మీన్కి అయితే 1, గ్రూప్డ్లో ఏమో మీన్కి 3. ఇక్కడ రివర్స్, అన్గ్రూప్డ్లో 2 ఉంటాయి, దీనికి గ్రూప్డ్లో 1 ఉంటుంది. చూసారా, చాలా ఇంపార్టెంట్ మీడియన్ అనుకని. మీడియన్ అంటే ఏం చెప్పానమ్మా, మిడిల్ మోస్ట్ వాల్యూ. అన్గ్రూప్డ్ అనగానే నీకు గుర్తు రావాల్సింది ఏంటి అని అంటే, అన్గ్రూప్డ్ డేటాలో ఎన్ని రకాలు ఉంటాయంటే 2 రకాలు ఉంటాయి సార్. ఒకటి ఆడ్, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయినప్పుడు, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆడ్ అయినప్పుడు ఫార్ములా ఏంటని అడుగుతాడు. ఫార్ములా కదా, సమ్ అడిగితే సమ్ చేస్తాం, ఫార్ములా అడిగితే ఫార్ములా చేస్తాం, అది వేరే విషయం. ఆడ్ అడినప్పుడు n+1/2th అబ్జర్వేషన్. అర్థమవుతుంది కదా, క్లియర్గా ఉంది కదా. ఎస్. ఈవెన్ అయినప్పుడు ఏంటి సార్, n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్, వీళ్ళిద్దరికీ యావరేజ్ అంటే బై 2 చేస్తే మనకి మిడిల్ టర్మ్ అని వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఈజీగా. అదే గ్రూప్డ్ అయితే L ప్లస్ n/2 మైనస్ CF బై స్మాల్ f ఇంటూ I. ఇదేంటి సార్ ఇలాగుంది ఫార్ములా, పైన అయితే బాగానే ఉంది. n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, 7 ఉంటే 7 + 1/2, 8/2, 4th అబ్జర్వేషన్ అని ఇందాక కూడా అనుకున్నాం. బట్ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సార్ L అంటే ఏంటి, క్యాపిటల్ N అంటే ఏంటి, CF అంటే ఏంటి, స్మాల్ f అంటే ఏంటి, I అంటే ఏంటి అని చెప్పి చాలామంది మళ్ళీ ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కూడా చూడండి, మీకు ఈజీగా తెలుస్తాయి. సో మన యాప్లో అవి కూడా పెట్టాను. L అంటే లోవర్ లిమిట్ అని పిలుస్తాం. L అంటే ఏంటి సార్, లోవర్ లిమిట్ ఆఫ్ ఎవరికి, మీడియన్ క్లాస్. సమ్లో చెప్తాను నేను, సమ్లో కూడా మీకు మీడియన్ క్లాస్ అంటే ఏంటి, లోవర్ లిమిట్ ఎలా వస్తుంది అనేది కూడా చెప్తాను. N అంటే సమ్ ఆఫ్, N అంటే స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్మాల్ n అంటేనే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అమ్మ. క్యాపిటల్ N అనేసరికి సమ్ అంటాం.
సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అర్థమవుతుంది కదా సో చాలా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. సిఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఇంకొక చిన్న పదం గుర్తుపెట్టుకోవాలి, ప్రిసీడింగ్ అని. ఏంటి సార్ ప్రిసీడింగ్ అంటే? ముందుదన్నమాట. అది సమ్లో మీకు అది కూడా చెప్తాను ఎక్కడ కనిపిస్తుంది అనేది. ఎగ్జాక్ట్గా ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ లేదా మీడియన్ క్లాస్, ఎలా అయినా అనొచ్చు. ఇగో మీడియన్ క్లాస్ అనొచ్చు. మళ్ళీ వేరు కాదండి, మీడియన్ క్లాస్ ఒకసారి రాశారు, మోడల్ అంటే మోడ్లోలండి. కోర్స్ మీడియన్ క్లాస్ అనేస్తే సరిపోతుందిలేండి. మీడియన్ క్లాస్ ఇంకా మోడ్ని మోడల్ క్లాస్ అంటాం. అది ఇక్కడ ఐ అంటే లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్. ఇవి మనకి టర్మినాలజీ. లెంత్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఇవి మనకు ఉండేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్. మీడియన్లో 2 ఫార్ములాలు, గ్రూప్డ్ అన్గ్రూప్డ్లో 2 ఉంటాయి, గ్రూప్డ్లో ఒకటే ఉంటుంది. సో నేర్చుకున్నాం, మీడియన్ నేర్చుకున్నాం, నెక్స్ట్ మోడ్. ఇలాగ మనం ప్రతిదీ కానీ ఎప్పుడైతే నేర్చుకున్నామో మనకి చాలా అంటే చాలా ఈజీగా బిట్స్ అనేవి కవర్ అయిపోతాయి అన్నమాట. మోడ్లో అసలు కన్ఫ్యూజనే లేదు, ఒకటే ఉంటుంది. అన్గ్రూప్డ్లో ఒకటి, గ్రూప్డ్లో ఒకటి, ఇంకా కన్ఫ్యూజన్ లేదు. అర్థమవుతుంది. సో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట అది. సో ఇక్కడ మోడ్కి వచ్చేసరికి ఫస్ట్ వీ విల్ డిస్కస్ అన్గ్రూప్డ్. సార్ అన్గ్రూప్డ్ మోడ్ అంటే ఆల్రెడీ చెప్పేసాను మీకు. మోడ్ నథింగ్ బట్ మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వాల్యూ. ఎవరు ఎక్కువ సార్లు కనిపించారో మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వాల్యూ అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లాస్లో మ్యాథ్స్ కానీ ఏదైనా సబ్జెక్ట్ మనం అబ్జర్వ్ చేస్తే 90, 95 అలా వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు, 70, 75 వచ్చేవాళ్ళు ఇంకొంత, మధ్యలోని 80, 85 ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ మార్క్స్ అందరికీ వస్తూ ఉంటాయి అనమాట. అలా ఎక్కువసార్లు రిపీట్ అయ్యేదాన్ని మోడ్ అని పిలుస్తాం అంతే. అంటే నేను డేటా ఇచ్చాను అనుకోండి, 85 ఏది రిపీట్ అవుతుంది ఎక్కువసార్లు అది మోడ్ అయిపోద్ది. ఇంకా దానికి ఫార్ములా ఉండదు, నో ఫార్ములా. అన్గ్రూప్డ్కి నో ఫార్ములా, దీనికి ఏం ఫార్ములా ఉండదు. డైరెక్ట్గా మోస్ట్ నెంబర్ ఆఫ్ రిపీటెడ్ వాల్యూ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మరి గ్రూప్డ్కి ఏమైనా ఫార్ములా ఉందంటే సరే ఎస్, ఎగ్జాక్ట్గా గ్రూప్డ్కి అయితే మనకి ఫార్ములా ఉంది. సో గ్రూప్డ్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే మోడ్కి గ్రూప్డ్ దాంట్లో నేర్చుకోవాలి ఖచ్చితంగా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటాడు. ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సార్ గ్రూప్డ్లో మోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది మాత్రం మనం నేర్చుకోవాలి. ఎల్ ప్లస్ మోడల్ క్లాస్ యొక్క లోవర్ లిమిట్ ఎఫ్ మైనస్ 1 2f మైనస్ ఎఫ్ మైనస్ 1 మైనస్ ఎఫ్ ప్లస్ 1 ఇంటూ ఐ. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి సార్. ఎల్ అంటే ఈసారి లోవర్ లిమిటే మళ్ళీ, కాకపోతే ఈసారి మోడ్ కదా కడుతున్నాం, లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అంటాం. లోవర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్ అని పిలుస్తాం. ఎఫ్ అంటే హైయెస్ట్ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఎవరైతే ఉన్నారో వాడిని హైయెస్ట్ ఎఫ్ అని పిలుస్తాం. ఎఫ్ మైనస్ 1 అన్నాం కదా, ఎఫ్ మైనస్ 1 సఫిక్స్లో రాస్తాం చూడండి, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, చాలా ఈజీ. ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ముందున ఒకటి ఉంటుంది కదా, ముందు ఫ్రీక్వెన్సీ. ఎఫ్ ప్లస్ అంటే తర్వాత ఫ్రీక్వెన్సీ. అంతే, సింపుల్ అయిపోయింది కదా. ఎవరికి ముందు అంటే ముందు దాన్ని ఏమంటామంటే ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. ఓకేనా. ఇదేమో ఫాలోవుడ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్ అని పిలవచ్చు అనమాట. ఇవి మీడియన్ కూడా ఒకసారి మళ్ళీ మొదటి నుంచి చూపిస్తాను, జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫార్ములాస్లో మీన్ అన్గ్రూప్డ్ డేటాకి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. గ్రూప్డ్లో మీన్కి ఫార్ములా ఉంది, డైరెక్ట్ మెథడ్ అని ఉంది, స్టెప్ డీవియేషన్ మెథడ్ అని ఉంది. మీడియన్లో గ్రూప్డ్ అర్థమవుతుంది కదా. అలాగే మోడ్లో గ్రూప్డ్ క్లియర్ ఆర్ నాట్, ఫార్ములా నుంచి బిట్స్ ఇస్తాడు,
సమ్స్ నుంచి కూడా బిట్స్ ఇచ్చాడు లాస్ట్ టైం, అందుకనే ఫార్ములాస్ ఫస్ట్ ప్రాపర్గా వచ్చేస్తే సమ్స్ అనేవి మనం చాలా ఈజీగా ఆఫ్ కోర్స్ చేసేసేయచ్చు అనమాట. దట్ ఈజ్ వాట్. ఆల్రెడీ ఇక్కడ వరకు బాగానే ఉంది. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే గ్రూప్డ్ అయింది, జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్, అక్కడతో ఫార్ములాస్ అన్నీ మనకు వచ్చేసినట్టే ఈ యూనిట్లో. స్టాటిస్టికల్ మెజర్స్లో ఉండే మన అన్నీ కూడా నేర్చేసుకున్నట్టే. దట్ ఈజ్ వాట్ జామెట్రిక్ మీన్. జామెట్రిక్ మీన్, హార్మోనిక్ మీన్ ఆర్ వెరీ స్పెషల్ మీన్స్ ఇవి. హార్మోనిక్ మీన్ ఈ రెండు కూడాను మనకి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఓన్లీ అన్గ్రూప్డ్కి తెలిస్తే చాలు, గ్రూప్డ్ మనకు అక్కర్లే, మన సిలబస్లో లేదు. మళ్ళీ థర్డ్ సెమ్లో ఉంటుంది, థర్డ్ ఫోర్త్ సెమ్లో వస్తాయి, కానీ ఫస్ట్ సెమ్లో మాత్రం మనకి వీటికి అన్గ్రూప్డ్కి మాత్రమే రావాలి. కాబట్టి అన్గ్రూప్డ్ అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. అన్గ్రూప్డ్, అన్గ్రూప్డ్కి తెలిస్తే చాలు నాన్న, దీనికి గ్రూప్డ్కి అక్కర్లేదు, అన్గ్రూప్డ్కి తెలిస్తే సరిపోతుంది. మరి ఏంటి సార్ అన్గ్రూప్డ్కి ఏంటంటే ఫార్ములా? చాలా జాగ్రత్తగా ఇవన్నీ. ఇప్పుడు 2 ఉన్నాయనుకో, 2 వాల్యూస్ ఉన్నాయనుకో, 2 and 5 ఉన్నాయనుకో, జామెట్రిక్ మీన్ అంటే ఇప్పుడు ఏబీ ఉంటే ఏం చేస్తాం రా? రూట్ ఓవర్ ఏబీ అంటామా? ఏబీ ఉంటే ఏం చేస్తాం? రూట్ ఓవర్ ఏబీ అని పిలుస్తామా? ఏబీసీ ఉంటే రూట్ ఓవర్ ఏబీసీ అంటామా? అదే జామెట్రిక్ మీన్, అదే జామెట్రిక్ మీన్. అంతకన్నా ఇంకేం లేదు, చాలా ఈజీ, చాలా సింపుల్. అదే ఒకళ్ళు n వాల్యూస్ ఉంటే సార్, n ఉన్నాయంటే ఏంటి మీనింగ్? x1, x2 సో ఆన్ xn, వాటికి nth రూట్ అనమాట. nth రూట్ అన్నా ఓల్ టు ద పవర్ 1/n అన్నా ఒకటే. దిస్ ఈజ్ కాల్డ్ ద ఫార్ములా ఫర్ అన్గ్రూప్డ్ డేటా. అదే హార్మోనిక్ మీన్కి ఏం లేదు, 1/n ఫస్ట్ వచ్చేస్తుంది. హార్మోనిక్ మీన్ అంటే ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ ఏపీ కదా. రెసిప్రోకల్ ఆఫ్ మీన్, మీన్కి రెసిప్రోకల్. మీన్లో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అన్నాం కదా, అవి 1/x1, 1/x2, 1/xn ఇలా చేస్తే అంటే n 1/5 అబ్జర్వేషన్స్ ఇచ్చాడు అనుకో, 1/5, 1/, ఏ వాల్యూస్? ఆ 5 అబ్జర్వేషన్స్ యాడ్ చేసాడు మేము 1/లో చేస్తే మనకు వచ్చేదే హార్మోనిక్ మీన్. డైరెక్ట్గా ఆ 5 వాల్యూస్ని ప్రొడక్ట్ చేసి nth రూట్ కట్టామనుకో వచ్చేదే జామెట్రిక్ మీన్. వీటిల్లో గ్రూప్డ్కి ఉండదు, ఓన్లీ అన్గ్రూప్డ్కి మాత్రమే ఉంటుంది. ఇగో అన్గ్రూప్డ్కి ఇచ్చాము. తర్వాత అబ్జర్వ్ చేస్తే ఈ మోడ్లో మాత్రం చూసుకోండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఓవరాల్గా రాస్తాను, విత్ దట్ మనం ఫార్ములాస్ మీద కంప్లీట్ అవగాహన వచ్చేసినట్టు. అండ్ తర్వాత మనం దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా అప్కమింగ్ క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో ఉండబోతుంది అనమాట. ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీన్లో అన్గ్రూప్డ్లో ఒకటే ఫార్ములా, గ్రూప్డ్లో 3 ఫార్ములాస్. గుర్తుంటాయా సార్ అందరికీ? గుర్తుంటాయా? ఎస్. తర్వాత వచ్చేసి మీడియన్, తర్వాత వచ్చేసి మీడియన్లో అన్గ్రూప్డ్లో 2 ఫార్ములాలు, గ్రూప్డ్లో ఒకటే ఫార్ములా. ఇలాగ మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మోడ్లో ఒకటే, ఇక్కడేమో 1 3 2 1 1 1. తర్వాత వచ్చేసి జామెట్రిక్ మీను, హార్మోనిక్ మీను. వీటిల్లో ఇంకా అన్గ్రూప్డ్లో ఒకటే, గ్రూప్డ్ లేదు. ఇక్కడ కూడా అన్గ్రూప్డ్లో ఒకటే, గ్రూప్డ్ లేదు. సింపుల్ అంతే. ఇది మనకి పర్ఫెక్ట్గా మైండ్లో ఉండాలా. అండ్ ఒక లాస్ట్ ఎంపరికల్ రిలేషన్ చెప్పేసి ఈ క్లాస్ని అయితే కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే ఉండబోతుంది ప్రాబ్లమేటిక్. మరి ఫార్ములాస్ నేర్చుకున్నాం, మరి చదవాలి కదా మీరు. ఒక 10 నిమిషాల్లో పోగండి. అదే క్లాస్లో అనుకోండి రివిజన్ చేసి కంటిన్యూస్ క్లాస్లో చెప్తాం. మనం ఆన్లైన్ అడిసరికి ఏంటంటే రివిజన్ కూడా ఫార్ములాస్ అన్నీ, ఇప్పుడు నేను ఇచ్చిన ఫార్ములాస్ అన్నీ మైండ్లోకి వచ్చేస్తే కనిపిస్తున్నాయి కదా, ఫార్ములాస్ అన్నీ మైండ్లోకి వచ్చి సమ్ నేను ఇక్కడ రాయిగానే నువ్వు టక్కుమని చెప్పేస్తావు అక్కడ సమ్. అంత బాగుంటుంది అనమాట. ఆల్ రైట్. సమ్స్ కూడా చాలా సింపుల్ వేలో, ఈజీ వేలో చేయొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఫైనల్గా ఒక లాస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, సో ఒక రిలేషన్ మీద కూడా లాస్ట్ టైం సమ్ అడిగాడు, అందుకే సడన్గా గుర్తొచ్చి చెప్పేస్తున్నాను అది కూడాను. సో ఎంపరికల్ రిలేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ రిలేషన్ ఏంటి అనేది కూడా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఎంపరికల్ రిలేషన్ ఏంటి అని అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి, మీన్ ఉంది, మోడ్ ఉంది, అవునా కదా. సో ఇక్కడేముంది? మీన్ ఉంది, మీడియన్ ఉంది. ఇలాగ ఫస్ట్ మీన్ మైనస్ మోడ్, మీన్ మైనస్ మీడియన్. సింపుల్గా ఇక్కడ ఇంటూ 3 పెట్టేస్తే చాలురా. ఇదే రిలేషన్, ఇంకేం లేదు. అర్థమైందా? సో ఆడేమడుగుతాడు తెలుసా ఎగ్జామ్లో,
ఇఫ్ ద మీన్ ఈజ్ 5, మోడ్ ఈజ్ 7, వాట్ ఈస్ ద మీడియన్ అంటాడు. ఇందులో వేసే అర్థమవుతుందా? మీన్ ప్లేస్లో 5, ఏదైతే మీడియన్ ప్లేస్లో ఎంత ఇచ్చాడు ఆ వాల్యూస్ వేసే మోడ్ వచ్చేస్తుంది. లేదా మీను మీడియన్ ఇచ్చి మోడ్ అడుగుతాడు, మీను మోడ్ ఇచ్చి మీడియన్ అడుగుతాడు, మీడియన్ మోడ్ ఇచ్చి ఏది అడిగితే అది ఈజీగా చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కంప్లీట్ యూనిట్. స్టాటిస్టికల్ మెజర్స్ నుంచి క్లియర్గా మనకైతే కనిపిస్తుంది. స్టాటిస్టికల్ మెజర్స్ నుంచి మనం ఇక్కడ ఏదైతే మనకు కనిపిస్తుందో ఈ స్టాటిస్టికల్ మెజర్స్ టాపిక్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ క్వశ్చన్ని మనం చాలా సింపుల్గా చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ ఉండబోతుంది డైరెక్ట్గా వీటి మీద ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఫార్ములాస్ నేర్చుకున్నాం కదా, వితౌట్ అంటే క్యాలిక్యులేషన్ కూడా మన నోట్ లెక్కతో ఆబ్జెక్ట్ టక్కమైన ఆన్సర్ చేసి మనము పెట్టేసి అలా రావాలంటే ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి చాలా ఈజీగా రావాలి. వస్తే ప్రాబ్లమ్స్ ఇంకా బాగా వస్తాయి అన్నమాట. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో అయితే లైక్ అయిందని అనుకుంటున్నాను. అండ్ ఐ హోప్ మీకు మనం ఎంత ఎఫర్ట్ పెట్టి చేస్తున్నామో వీడియోస్ మీకు అర్థమవుతుంది. చూడండి 400+ వీడియోస్ ఉన్నాయి. ఎవ్రీడే కూడా మనం వీడియో అప్లోడ్ అనేది చేసే ప్రయత్నం చేస్తున్నాము. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి. అలాగే లాస్ట్లో చెప్తాను కదా, లిటిల్ బిట్ ఆఫ్ జస్ట్ ఒక 1 minute చెప్పేస్తాను. మన దగ్గర అన్ని టైప్ ఆఫ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సో ఈవెన్ లైక్ ఈ ఫస్ట్ సెమే కాకుండా ఆల్ సెమిస్టర్స్ ఐసెట్, పీజీసెట్, నిమ్సెట్, బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్బీ అన్ని రకాల అన్ని ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను. మళ్ళీ ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరికైనా పాయింట్ యూజ్ అవుతుంది ఏమన్నా ప్రతిసారి అది ఉంటుంది. సో స్క్రీన్ పైన ఉంది అండ్ ఇక్కడ కూడా రాశాను. సో ఇందులో ఏంటంటే మనం 24/7 చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, అసిస్టెన్స్ అనేది కూడా మనకు ఉంటుంది. సో కంప్లీట్గా ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా అడగవచ్చు. అండ్ లైన్గా మనకి క్లాసెస్ ఇలా అప్ టు డేట్ అలా చూసేసుకోవచ్చు అనమాట. బెస్ట్ ప్రైజెస్లో బెస్ట్ ఎవర్ కోర్సెస్ అనేవి మనం చాలా కోర్సెస్ అని ప్రొవైడ్ చేస్తున్నాము. దోజ్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద కోర్స్ జడిగా కాంటాక్ట్ అవ్వండి. అలాగే తీసుకున్నాం సార్ ఆల్రెడీ అనేవాళ్ళు యాప్లో లాగిన్ అయ్యారు లేదు చూసుకోండి, అవ్వకపోతే చెప్పండి, యాప్లో లాగిన్ ఇస్తాను. ఇచ్చిన తర్వాత మీరు అఫ్కోర్స్ తీసుకున్న వాళ్ళు ఎలాగో ఇది లైవ్లో చూస్తారు అండ్ రికార్డెడ్లో కూడా చూసుకుంటారు. ఇలాంటి కంప్లీట్ సిలబస్ ఇంకా మొత్తం మ్యాథ్స్లో ఉండే అన్ని యూనిట్స్ అన్నీ కూడా కోర్స్ తీసుకున్న వాళ్ళు చూసుకుంటారు. సో లేదు సార్ ఇంకా తీసుకోలేదు అనుకునే వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా కాంటాక్ట్ అయిపోండి, బెస్ట్ ప్రైస్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎంతమంది సబ్స్క్రైబ్ చేస్తాను అనేది కూడా కొద్దిగా లిటిల్ బిట్ ఆఫ్ మీకు అది యూజువల్గా జస్ట్ క్లిక్ చేయడం ఫ్రీనే కాబట్టి కాస్త సపోర్ట్ చేయండి. చేసేసి మేము ఇంకా మరింత మంచి కంటెంట్ ఎప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉంటాం. రైట్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.